తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో కెమికల్స్, పెట్రోకెమికల్స్ పరిశ్రమలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని అదానీ గంగవరం పోర్ట్ సీఈఓ అమిత్ మాలిక్ పేర్కొన్నారు. విశాఖ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో కెమికల్స్, పెట్రోకెమికల్స్ విభాగం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ FICCI ఈ పరిశ్రమ సమావేశాన్ని నిర్వహించింది. అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకు ముంబైలో జరగనున్న సమావేశంపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పొడవైన తీర ప్రాంతంతో పాటు దిగుమతి, ఎగుమతిలో ముఖ్యమైన పాత్ర పోషించగల 6 ఓడరేవులు, 3 పారిశ్రామిక కారిడార్లు, భారీ ల్యాండ్ బ్యాంక్ గురించి వివరించారు. ఏపీలో కెమికల్స్, పెట్రోకెమికల్స్ పరిశ్రమను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నన్ను చైర్పర్సన్ పెట్టారు కాబట్టి నేను విజయవాడలో లాస్ట్ వీక్ విజిట్ చేశాను. సీనియర్ అఫీషియల్స్తో కలవడం, ఎట్లా చేయాలి, నిన్న వైజాగ్ 2 కన్సర్న్ ఇండస్ట్రీస్ విజిట్ చేశాము. బోత్ ద ప్లేసెస్ మేము ఇండస్ట్రీతో ఇంటరాక్షన్ కూడా పెట్టాము. చాలా మంచి సలహాలు, సూచనలు ఎట్లా చేయాలి. సో మ్యాండేట్ ఆఫ్ ద కమిటీ ఈజ్ 1, ఇలాంటి యాక్సిడెంట్స్ ఎట్లా ప్రివెంట్ చేయగలరు, జరగకుండా ఎట్లా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఇంకా ఏమి వెదర్ లీగల్ ఆర్ సిస్టమ్స్ ఏదైతే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏం పెట్టాలి, సో దాట్ దీస్ కైండ్ ఆఫ్ డెవాస్టేటింగ్ యాక్సిడెంట్స్ వేర్ హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్స్ ఉండకుండా. అది నిన్న కూడా చాలా సలహాలు వచ్చినాయి. ఇవాళ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద హై లెవెల్ కమిటీ ఆల్ మెంబర్స్ పెట్టాము. అక్కడ కూడా చాలా వీ హ్యావ్ కమ్ టు అ కన్క్లూషన్ ఎట్లా ప్రొసీడ్ అవుతాము. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ చూస్తాము, అందులో కొన్ని గ్లోబల్ ప్రాక్టీసెస్ డిస్కస్ చేస్తాము. టెక్నాలజికలీ ఇంకా ఏమేమి చేయగలరు, ర్యాండమ్గా కొన్ని ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్ట్ చేస్తాము. విదిన్ స్టేట్ ఏదైనా బయట కూడా ఉంటే, అదర్ స్టేట్స్లో కూడా మంచి ఏదైనా గుడ్ ప్రాక్టీసెస్ ఉంటే విజిట్ చేసుకొని దెన్ వీ విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ గివ్ రికమెండేషన్ టు అవర్ ఏపీ గవర్నమెంట్ సో దట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ డోంట్ హ్యాపెన్. ఇప్పుడు చెప్పే బదులు రిపోర్ట్ కానీ ఇవ్వండి, చూసాము. సో సమ్ కన్క్లూజన్స్ we have already come. So there are human errors, but at this point of time I will not like to say anything about those lapses, but we have to see how those lapses can be prevented. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరారాం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఆదిత్య మెడికల్ షాప్ ముందు పార్క్ చేసిన ఎలక్ట్రికల్ బైక్లో మంటలు చెలరేగాయి. మెడికల్ షాప్కు మంటలు వ్యాపించాయి. వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం పూర్తిగా దగ్ధం కాగా మెడికల్ షాప్ ముందు భాగం పాక్షికంగా దగ్ధమైంది. దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సాంప్రదాయాలు పాటించాలని ఏపీ సాధు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. జగన్ ఏనాడైనా ఆయన సతీమణిని దర్శనానికి తీసుకొచ్చారా అని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ప్రశ్నించారు. ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటామని అన్నారు. సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండడానికి కారణం వెంకటేశ్వర స్వామి తాలూకా అనుగ్రహం ఆయన పైన లేకపోవడం వలనే. ఎవరినైతే రావాలని కోరుకుంటాడో వాళ్ళు మాత్రమే వస్తారు. ఎవరైతే వద్దనుకుంటాడో స్వామివారు వారు రాలేరు. కాబట్టి ఈ విజయం వెంకటేశ్వర స్వామి విజయం. ఇది హిందూ బంధువులందరి తాలూకా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని గత 15 రోజుల నుండి ఆక్రందనలు చేస్తున్నారు. అలాంటి ఆక్రందనలకి ఫలించినటువంటి విజయం ఇది. జగన్మోహన్ రెడ్డి మరి ఏడుకొండల స్వామి తిరుమల పైన రాకుండా ఉండడానికి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న మీరు మీడియా సమావేశం పెట్టి రాక్షస రాజ్యం కొనసాగుతుంది అన్నారు. ఇది మీలాంటి వాళ్ళు మాట్లాడొచ్చా? రాక్షస రాజ్యమా? అంటే ఈ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ రాక్షసులా? మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులు మేమందరం కూడా మేము రాక్షసులమా? ఇదా మీరు మాట్లాడే ఒక మాజీ ముఖ్యమంత్రి? కనీసం వివేకంతో మాట్లాడుతున్నారా? విజ్ఞతతో మాట్లాడుతున్నారా? రాక్షసులందరూ ఎన్నుకునే ప్రభుత్వమా ఇది? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక పక్క 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతానని, ఇతర మతాలను గౌరవిస్తానని అంటున్నారు. వెంకటేశ్వర స్వామి, నేను క్రైస్తవుణ్ణి, నేను బైబిల్ని ఫాలో అవుతున్నాను, 4 గోడల మధ్యలో బైబిల్ చదువుకుంటున్నానని మీ నోటితో ఆయన కక్కించాడు. ఇంతవరకు మీ వైకాపా శ్రేణులు స్వరూపానంద స్వామిని పక్కన పెట్టుకొని ఆయన హిందుత్వవాది, హిందూ ధర్మం అంటే
జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమే కాబట్టే స్వామీజీతో పక్కన ఉంటున్నారు, ఆశ్రమానికి వెళ్తున్నారు అని నమ్మించారు. అది తేట తెల్లం అయిపోయి ఓసరవెల్లి రంగులన్నీ పక్కకు పోయాయి, ఓసరవెల్లి నాటకాలన్నీ పక్కకు పోయాయి. హిందువుల్ని మాయ చేసే మాటలు నిన్న మీరు నోటి వెంబడొచ్చిన మాటల ద్వారా తేట తెల్లం అయిపోయాయి. మీరు క్రైస్తవుడు కాబట్టి బైబిల్ చదువుకుంటున్నారని, క్రైస్తవుని కాబట్టి వెంకటేశ్వర స్వామిని నేను దేవుడిగా డిక్లరేషన్ ఇవ్వను, నేను వస్తాను కానీ డిక్లరేషన్ అయితే నేను ఇవ్వను. తిరుమల క్షేత్రానికి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో డిక్లరేషన్ ఉంటేనే, మీ భార్యతో సహా కుటుంబ సమేతంగా వస్తేనే మేము స్వాగతిస్తాం, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని స్వాగతించాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అని పేరుంటే పనికిరాదు, రెడ్డి అని పనికిరాదు. రెడ్డిలు హిందువులు, స్వామిని నమ్మేవాళ్ళు, స్వామి భక్తులు, ఎంతోమంది మహానుభావులు రెడ్డిలు. మీరు రెడ్డి కాదు. హిందువులు మాత్రమే రెడ్డిలు అవుతారు, హిందువులు మాత్రమే చౌదరీలు అవుతారు, హిందువులు మాత్రమే నాయుళ్ళు అవుతారు. మీరు క్రైస్తవులు అనే తర్వాత రెడ్డి అనే పదం ఎక్కడ వైకాపా శ్రేణులు కానీ ఎక్కడ మీరు కానీ వాడితే కోర్టులో హిందూ ధర్మం మీద దాడిగా భావించి ఒక పక్క హిందుత్వాన్ని వాడుకొని ఇంకో పక్క క్రైస్తవుడిగా చలామణి అవుతూ హిందూ మనోభావాలు తొంగలో తొక్కుతున్నారని మేము కోర్టులో ఛాలెంజ్ చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా మరొకసారి రెడ్డి అనే పదం మీరు అనర్హులు, పనికిరారు. క్రిస్టియన్ జగన్. ఒంగోలు ఆలయంలో చోరీకి వెళ్లిన ఓ దొంగ భక్తి శ్రద్ధలను మాత్రం వీడలేదు. చెప్పులు వదిలి మరీ గర్భగుడిలోకి ప్రవేశించి హుండీ కానుకలను చోరీ చేశాడు. ఈ సంఘటన ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న రామ్దేవ్ బాబా దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్దేవ్ బాబా ఆలయ వాచ్మెన్ సెలవులో రాజస్థాన్ వెళ్లాడు. కాపలా ఎవరూ లేరని గుర్తించిన ఓ దొంగ దర్జాగా లోపలికి ప్రవేశించి ఇనుప రాడ్డుతో హుండీ పగలగొట్టాడు. తీరిగ్గా కూర్చుని సొమ్ము లెక్కబెట్టుకున్నాడు. గుడిలోనే వెతికి తెచ్చుకున్న క్యారీ బ్యాగ్లో నగదు వేసుకుని గర్భగుడిలో ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని వెతికాడు. ఈ చోరీ తంతు మొత్తం సీసీ ఫుటేజ్లో నిక్షిప్తమైంది. తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కృష్ణగిరి జిల్లా ఉద్దానపల్లిలో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మొబైల్ ఫోన్స్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్లోని రసాయన గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం గోదాములో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిమాపక అధికారులు 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. వారసత్వ పర్యాటక ప్రదేశాలపై దృష్టి సారించినట్టు స్పష్టం. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆసక్తికర ఘటన. పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన మంత్రి సత్యకుమార్ యాదవ్. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగితే ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? సీఎం చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. ఒంగోలులోని రామ్దేవ్ బాబా ఆలయంలో కానుకల చోరీ తతంగమంతా సీసీటీవీలో రికార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.